ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అంతే మీ అందరికీ కూడా గెలిచిన అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇందాక బాబునాయక్ గారు చెప్పినట్టు మనం పోటీ చేసిన దాంట్లో 230 180 గెలవటం అంటే అది మామూలు విషయం కాదు. అదంతా కూడా దాన్ని బట్టి ఇక్కడ దేవరకొండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా పనిచేస్తున్నారో అర్థమవుతున్నది. నాకు తెలిసినంత వరకు 180 మంది అభ్యర్థులు గెలవడం అనేది ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ కాన్స్టిట్యున్సీలో జరిగితే ఇంకా టాప్ 2-3 కాన్స్టిట్యున్సీలలో దేవరకొండ నియోజకవర్గం అత్యంత గెలుపొందిన నియోజకవర్గంగా ఉంది. దానికోసం దానికి కృషి చేసిన ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పనిచేసినటువంటి అలాగే మిగిలిన నాయకులకు, ఎమ్మెల్యే బాబునాయక్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. అంతే గెలిచిన 180 మంది కాదు, ఓడిన వాళ్ళు కూడా ఇందాక బాబునాయక్ గారు చెప్పినట్టు ఒక సర్పంచ్ స్థాయిలోనే నేను కానీ బాబునాయక్ కానీ కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ ట్రీట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మన దాంట్లోనే మనం కూడా చాలా మంది రెబల్ అభ్యర్థులు, దాన్ని రెబల్ అనద్దు. ఎందుకంటే గ్రామ స్థాయిలో పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను పోటీ చేయాలి, గెలవాలి, గ్రామానికి సేవలు అందించాలి అని మీ అందరికీ ఉంటది. కాబట్టి ఆ ఉత్సాహంతో చాలా మంది అభ్యర్థులు పోటీ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా సమస్థాయిలో మీ అందరినీ సర్పంచులు ఎక్కడ చూస్తున్నామో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కడ చూస్తున్నామో ఆ అభ్యర్థుల్ని కూడా నేను కానీ బాబునాయక్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిమ్మల్ని సమస్థాయిలో చూస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా ఎటువంటి లోటు ఉండదు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులకు కానీ ఎవరికి కానీ ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను బాబునాయక్ గారు మాట్లాడుకున్నాం. మేమిద్దరం కూడా కూర్చొని మీ అందరూ కూడా బాబునాయక్ గారితో ఒకసారి కూర్చొని గెలిచిన అభ్యర్థులు కానీ మిగిలిన నాయకులు కానీ మీ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు గ్రామ స్థాయిలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, మనం గ్రామ స్థాయిలో గత ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి. ఎందుకంటే ఇప్పుడే మీరందరూ కూడా ఎన్నికైంది. ముఖ్యంగా మిగిలిన ఎంపీపీలు, డిప్యూటీసీల కంటే కూడా ఒక గ్రామ స్థాయి సర్పంచ్ అనేది ఈ వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తుంది, గ్రామ స్థాయిలో ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు మొదట మీ దృష్టికి వచ్చేది కానీ, తీర్చేది కానీ, తీర్చగలిగేది కానీ మీరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేసేటటువంటి పనితీరే రేపు కాంగ్రెస్ పార్టీ కానీ, రేపు ఆయన ఎమ్మెల్యే గెలవాలన్నా, నేను ఎంపీ గెలవాలన్నా, తద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారానికి రావాలన్నా, ఈ నియోజకవర్గాలను కానీ మిగిలిన దగ్గర పోటీ చేసినటువంటి, ఇప్పుడు గెలిచినటువంటి ఉన్నటువంటి సర్పంచులు ఎట్లా పనిచేస్తారో మీరు గట్టిగా పనిచేస్తే మా భవిష్యత్తు ఉంటుంది. మీరు అందరూ అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ అందరికీ ఏ స్థాయినైనా సహకరించేదానికి ఎమ్మెల్యే గారు కానీ కృష్ణా పరివాహకంలో ఉండే ప్రాజెక్టుల గురించి, ఎస్ఎల్బిసి గురించి మీటింగ్లు పెడతారంట. ఎట్లా మీటింగ్లు పెడతారు, గ్రామాల మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కావాల్సిన ఇది నేను సహకారం, నేను బాబునాయక్ గారు అందిస్తాం. గ్రామ స్థాయిలో మీరందరూ గట్టిగా ఎదుర్కోండి. మొన్న కేసీఆర్ గారు 2 సంవత్సరాలు ఏం మాట్లాడుకుంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అటువైపు నోరు మారేస్తున్నారు. ఆ నోరు మారేస్తున్న దానికి మనం సమాధానం ఇస్తే మళ్ళా మన మీదనే దాడి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనం కాంగ్రెస్ కూర్చున్నామంటే, సైలెంట్ కూర్చున్నామంటే మనం వాళ్ళ ఎదురుదాన్ని మనం సమర్థించినట్టయితే. కాబట్టి గ్రామంలో ఇన్నాళ్ళంటే గ్రామ స్థాయిలో వ్యవస్థ రాలే. ఇప్పుడు మీరు వ్యవస్థ వచ్చారు, పార్టీకి కూడా మేమందరం ఇప్పుడు త్వరలో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అన్ని కూడా నియమించబోతున్నారు పిసిసి తరఫున. మీరందరూ కూడా ఒక్కొక్కరు మీరే రేవంత్ రెడ్డి గారి దగ్గర పార్టీని ఎదుర్కొంటున్నారో ఆ తీరుగా మీరు సమాధానం చెప్పి గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ మీకు పూర్తి సహకారం నా తరఫున, బాబునాయక్ గారి తరఫున అభివృద్ధి కోసం ఏమేమి కావాలో మేమందరం సహకరిస్తాం. మీరందరూ కూడా మా సహకారాన్ని తీసుకుని తప్పకుండా అతి త్వరలో ప్రతి మండలంలో మేము ఇద్దరం కూడా అసెంబ్లీ ముగిసిన తర్వాత పర్యటించాలి. ప్రతి వారం ఒక మండలం పర్యటించాలని నిర్ణయించుకున్నాం.
అప్పటి వరకల్లా మీ మండలాల్లో మీరు సమావేశమై మీరు ఏమేం చేస్తారో ఒక్కసారి అన్ని నిర్ణయించండి. దానికి తగ్గట్టు మా పూర్తి సహకారం మీ అందరికీ ఉంటుంది. జోడెట్ల లెక్క మేము అప్పుడు ఎన్నికల వారి అసెంబ్లీ ఎన్నికలలో మేము ఎన్నో ప్రామిస్ చేస్తాం. నా ఎంపీ ఎన్నికలలో కూడా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మిగిలిన డెప్యూటీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పాం. అవన్నీ కూడా ఇవాళ ఢిల్లీకి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ పోయినాయి, పర్యావరణ అనుమతులు పోయినాయి. అవన్నీ కూడా వచ్చే 1-2 నెలల్లో సాధించుకునే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మార్చి వరకల్లా ఈ ఎండాకాలం వరకల్లా పనులు చేసేదానికి అనుకూలమైన సమయం. అప్పటి వరకల్లా మేము ఈ అనుమతులు సాధించి ఎట్టి పరిస్థితులలో కొబ్బరికాయ కొడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మేమిద్దరం దేవరకొండ అభివృద్ధికి నేను చెప్పిన మీకు గుర్తుందో లేదో, నా పార్లమెంట్ నియోజకవర్గంలో అతి తక్కువ అభివృద్ధి సాగునీటి రంగంలో కానీ సాగునీటి రంగంలో ప్రత్యేకంగా ఉందంటే దేవరకొండ. నేను మిగిలిన 6 నియోజకవర్గాల కంటే ధీటుగా దేవరకొండల సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. ఎలక్షన్ అమలు చేసిన ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నా. కాబట్టి నేను ఆయన 2 జోడైతే లెక్క దేవరకొండ అభివృద్ధి కోసం మేము పనిచేయడానికి తయారు ఉన్నాం. మా తోడు పని చేయించుకోండి. మీరు పార్టీ కోసం బలంగా పనిచేసి ఈ టీఆర్ఎస్ చేసే కుట్రల్ని గట్టిగా గ్రామ స్థాయిలో మీరు తిప్పి కొట్టండి. మీకు ప్రతి దానికి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇప్పుడు గెలిచిన సర్పంచులకు కానీ రేపు కాబోయే ఎంపీలకు ఎంపీటీసీలకు కానీ డిప్యూటీసీలకు కానీ మేము బలంగా మీ వెన్నట్టు ఉంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా పార్టీని ఇప్పుడే కాదు, ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి 3 సంవత్సరాలు మాత్రం చేయించుకోండి. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రాంతంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేదానికి మీరందరూ కూడా గట్టిగా పనిచేసి మా అందరికీ సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.